నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్. 6 కీ రోల్ నేతలపై ఊహాగానాలు. నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నోటీసులు. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో అనూహ్య పరిణామం. ఎంతటి వారినైనా వదలొద్దంటూ సర్కార్ ఆదేశం. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతున్నది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. మరి ఐపీడీఆర్తో కీలక డేటా రిట్రీవ్ చేసుకోవడం జరిగింది. దర్యాప్తుకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు. ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసుల ప్రయత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల ద్వారా నిర్వాహకులకు నోటీసులు. అంటే స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం. మొత్తానికైతే పొలిటీషియన్స్ కూడా, కొంతమంది కీ రోల్ పొలిటీషియన్స్ కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మొదటి నుండి చెప్తా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండొచ్చు, లేదంటే కేసీఆర్ ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు. కేసీఆర్ దగ్గరుండి చేయించింది కాబట్టి కేటీఆర్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం కూడా బయటకు వచ్చింది. దానివల్లనే కొంతమంది హీరోయిన్లు హైదరాబాద్ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది హీరోయిన్లకు ఛాన్సులు లేకుండా పోయినాయి. కొంతమంది హీరోయిన్లను బెదిరించరు అని చెప్పేసి చాలా రకాలైనటువంటి విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి క్రమంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి మొదటిసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులను ఎంక్వైరీ చేసిన పోలీసులు నెక్స్ట్ పొలిటీషియన్లను అరెస్ట్ చేసి విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్నారు. వీరిని ప్రశ్నించిన క్రమంలోనే పలువురు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. స్టేట్మెంట్లో వారు చెప్పిన అంశాలకు బలం చేకూర్చే కొన్ని వివరాలు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలిసింది. లక్కీ 6 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేలా ఇన్వెస్టిగేషన్ టీం రెడీ అవుతున్నది. ఆ లీడర్లు ఎవరనేది అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ నేతలను కొద్దిమంది పోలీసులు లక్కీ 6 అని పిలుచుకుంటున్నారు. గతంలో కీ రోల్ పోషించిన 2 మాజీ మంత్రులు, పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉన్న ఓ ఎమ్మెల్సీ, టాప్ 5లో ఉన్న మరో నేతతో పాటు మాజీ ఐఏఎస్ కూడా పోలీసులు పేర్కొంటున్న లక్కీ 6లో జాబితాలో ఉన్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఈ 6 కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వ్యక్తుల పేర్లు ఉంటే కనుక ఇప్పటికే టీడీపీ రేవంత్ రెడ్డి మీద టీడీపీ ముద్ర ఉన్నది. టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యులు అని ఎర్రబెల్లి దయాకర్ రావును రేవంత్ రెడ్డిని చెప్పుకున్నట్టుగా రేపటి రోజున ఒకవేళ ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనుక ఉంటే మరి రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా విచారించడానికి అవకాశాలు ఉంటాయా? లేదు అనంటే ఆయన పేరు వస్తే నేను టీడీపీ అని చెప్పేసి మరి ఆయన పక్క పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఏం జరుగుతుందని కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే 6 ముఖ్య నేతలు అన్నారు. ముఖ్యంగా వరంగల్ వేదికగా వరంగల్ అధికారులే అందరూ అందులో ఉన్నారని చెప్పారు. వరంగల్ సంబంధించిన ఒక మంత్రి వెనకాల ఉండి మొత్తం నడిపించడం చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఆ వరంగల్ మంత్రి అన్నా లేదంటే కేసీఆర్కి దగ్గరగా ఉండి లాస్ట్ టైము 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా, అలాగే అత్యంత పొగరుగా నా కుటుంబం అంటే ఏమంటారు నా కులంకి సంబంధించిన వ్యక్తులే పాలనలో ఉన్నారు, నన్ను ఏష్టుడు ఎవడు అన్నట్టుగా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి బిహేవియర్ ఏ విధంగా ఉందో అందరూ చూసినాడు. మరి అట్లాంటి వ్యక్తి చేయించిండు అని చెప్పేసి మొదట్లో వార్తలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత కేసీఆర్ పేరు కూడా బయటకు వచ్చింది. మరి కేటీఆర్ స్పందించిన తీరు కూడా అవును భయ్ అక్కడక్కడ పోలీసులు ట్యాపింగ్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి తర్వాత సోషల్ మీడియా వ్యక్తులు కూడా క్రిషాంక్ కూడా కూర్చొని మరి ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్న అంశం కాదు, ఇంతకుముందు అబ్దుల్ కలాం కూడా ఇదే విషయాన్ని చెప్పిండని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ పోలీసులు దేశ రక్షణ కోసమో లేదంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే వాటి విషయంలో వాళ్ళు చేసుకోవడం అనేది వాళ్ళ పోలీసు వ్యవస్థ వరకు జరిగేటువంటి అంశం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ నాయకులు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది దానిలో ఫోన్ ట్యాపింగ్ చేసుకోవడం అనేది మాత్రమే చట్టరీత్యా నేరం అవుతుందన్న విషయాన్ని క్రిషాంక్ కూడా తెలుసుకోవాలి, కేటీఆర్ తెలుసుకోవాలి. మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న విషయం క్లియర్గా బయటపడ్డది. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ ఆకునూరు మురళి లాంటి వాళ్ళని కానీ, లేదు అనంటే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ, రేవంత్ రెడ్డి కాబోయే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కానీ, సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, లేదంటే ఆ రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో సినిమా హీరోలు, బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ అందరు ఫోన్లో ట్యాపింగ్ చేసి వాళ్ళ నుండి కోట్లాది రూపాయలు ఈరోజు మీరు దండుకున్నటువంటి విషయం కూడా బయటపడ్డది. మీకు చెప్పిన పని ఒకటైతే మీరు చేసిన పని ఇంకోటి కూడా ఉన్నది.
మీకు ప్రభుత్వం చెప్పినటువంటి పని ఫోన్ ట్యాపింగ్ చేసి ఏ పొలిటీషియన్ ఏం మాట్లాడుకుంటున్నారో సమాచారం ఇవ్వాలని చెప్తే మీరు ఆ వాళ్ళ ఫోన్లతో పాటు బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, రియల్ ఎస్టేట్ల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎవరెవరు ఎక్కడికి పోతున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అని చెప్పేసి మొత్తం డేటా తీసుకొని వాళ్ళని బెదిరించి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి చిల్లర రాజకీయం అనేది ఉంది. కాబట్టి దాంట్లో తప్పకుండా అందరి పేర్లు బయటపడాలి. మరి అందులో ఎర్రబెల్లి ఉన్నా, కేటీఆర్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఇంకో నాయకుడు ఉన్నా, తప్పకుండా ఎమ్మెల్సీ ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ అంటున్నారు. వీళ్ళందరి పేర్లు తప్పకుండా ప్రజలకు తీసుకురావాలి. అట్లాంటి వ్యవహారాలు చేస్తే నెక్స్ట్ టైం ఏం జరుగుతుందని కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీ పాలన కొనసాగితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం.